ఓ కృష్ణ, ఓ కన్నయ్య, మా చిట్టి తండ్రి, అవ్యాజ మంజుళ ముఖాంబుజ ముగ్ధభావై, నీ యొక్క ముగ్ధమైనటువంటి రూపమే దాని గురించి వర్ణించటానికే సాధ్యం కాదు. అందులోనూ ఎలాంటిది? ఇది సహజ సుందరమైనటువంటి ఒక సౌందర్యం. ఏ విధమైనటువంటి బయట వస్తువుల చేత పెంచబడినటువంటి సౌందర్యం కాదు, సహజంగా వచ్చినటువంటి ఈ సౌందర్యం కలిగినటువంటి వాడ. ఆ ముఖమంతా కూడాను ఒక చక్కని కమలంలాగా, వికసించినటువంటి కమలంలాగా ఉన్నటువంటి వాడు. అంటే ఆ ముఖంలో అంత చక్కని సౌకుమార్యం నీకు కనబడుతూ ఉన్నదన్నమాట. దాంతోపాటు ఏంటి, ఈ మురళీగానం చేస్తున్నాడు కదండి, ఆ చేస్తున్నటువంటి మురళీగానం వల్ల ఏమవుతున్నది అంటే దానిలో రకరకాలైనటువంటి భావాలన్నీ కూడా వస్తాయి కదా. మరి ఒక రసోత్పాదన జరగాలి అని అంటే రకరకాలైనటువంటి భావాలు దానిలో ఉండాలి. దానికి స్థాయి భావాలని, సంచారీ భావాలని, వ్యభిచార భావాలని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి భావాలు వస్తాయి. ఇవి అన్నీ కూడాను ఆ ముఖంలో కదలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ మొహం ఒక్కసారి ఒక రకంగా, ఇంకోసారి ఒక రకంగా, ఎలా ఉన్నా సరే ఆ మొహంలో సౌందర్యం అయితే తగ్గట్లా. ఆయన కోపగించుకున్న ఆనందమే, దీనంగా మొహం పెట్టిన ఆనందంగా, సరే నవ్వితే చెప్పనే అక్కర్లేదు. ఏ భావం వచ్చినా కూడా ఆ ముఖంలో సౌందర్యమే కనబడుతోంది మనకి. అలాంటి ఒక గొప్ప సౌందర్యం కలిగినటువంటి స్వామి ఆస్వాద్యమాన నియవేణు వినోదనాదం అన్నాడు. ఇక నువ్వు ఊదుతున్నటువంటి ఆ పిల్లనగ్రోవి ఉందే, ఆ పిల్లనగ్రోవితోటి మొత్తం సకలమైనటువంటి ప్రపంచము కూడా దాన్ని ఆస్వాదించి ఆస్వాదించి ఆనందపడుతోంది. నువ్వు ఆనందపడుతున్నావు దాన్ని ఊది, నీతో పాటు ప్రపంచం అంతా కూడాను ఆనంద పరవశమైపోతూ ఉన్నదయ్యా. అక్రీడతాం అరుణపాద సరోరుహాభ్యాం ఆర్ద్రే మదీయ హృదయే భువనాద్రమోజ. అయ్యా స్వామి, నువ్వు సకలమైనటువంటి భువనాలని, సకలమైనటువంటి లోకాలని పరవశింపజేయగలిగినటువంటి గొప్పవాడివి. అలాంటి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? నీ మీద ఉండేటువంటి ప్రేమతోటి నా మనస్సంతా కూడా ఆర్ద్రమైపోయింది, చిత్తడి చిత్తడిగా అయిపోయింది, నీటితో నిండినటువంటి ఒక కొలనులాగా అయిపోయింది. ఈ కొలంలో ఈ మనస్సంతా కూడా అలా ఆర్ద్రమైపోయింది. ఈ కొలను అన్నమాట. ఈ కొలంలో ఇప్పుడు తామర పూలు రావాలి. ఏమిటో తెలుసా తామర పూలు అంటే? అరుణపాద సరోరుహాభ్యాం అంటున్నాడు. నీ పాదాలు అనేటువంటి ఈ కమలాలను తీసుకుని వచ్చి నా మనస్సులో పెట్టి అక్రీడతాం, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడ ఆడుకోవయ్యా స్వామి, ఇంకా మాకేం కావాలి కనుక. కాబట్టి అలాంటి ఒక గొప్ప సౌందర్యంతో స్వామి నువ్వు నా మనస్సులో నిండిపోయి నాకు ఆనందాన్ని కలుగ చెయ్యి, ఇంతకన్నా నాకు ఇంకేమీ అవసరం లేదు స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మనందరం కూడా అలాంటి ప్రార్థన చేసి స్వామి యొక్క సౌందర్యాన్ని మన మనసులో అలా బందీ చేసేసుకుందాం రండి. నేటికి స్వస్తి. రేపు మరొక చక్కని శ్లోకంతో మరలా కలుసుకుందాం.